కేరళని పరిచయం చేసేస్తారండి. ఏంటి ఇంత పెద్దగా ఉంది, ఇది కనుక మీద పడితే మన పరిస్థితి ఏంటి చెప్పండి. చూడడానికి గాలి చూగి పడితే అసలు ఇది గాలి బాగా వస్తుంది. ఆయుర్వేదిక్ ఎక్కడ చూసినా ఆయుర్వేదిక్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట. న్యాచురల్గా అడవిలాగా ఉంది కదా, చూడడానికి చాలా భయంగా ఉంది. డ్రీమ్ హౌస్, ఇలాంటి హౌస్ ఎప్పటికైనా కట్టుకోవాలి. పూలు ఇంట్లోనే పండించుకోవచ్చు. అబ్బబ్బా గ్రీనరీ ఎంత బాగుందో చూడడానికి, కళ్ళు సరిపోవట్లేదు. కేరళని మీకు పరిచయం చేస్తా, వచ్చండి. తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది సస్పెన్స్ ఏంటి అనేసి. ఈగర్లీగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి కేరళలో నేను వచ్చిన కొత్తలో ఎలాంటి ఫీల్ అనిపించింది నాకు అనేది ఈ వీడియోలో చూపిస్తా. అంతేకాకుండా కేరళ వ్యూస్, స్ట్రీట్స్, ట్రీస్, అసలు కేరళని మొత్తంగా మీకు పరిచయం చేసేస్తా అండి. ఆ చెట్టు కనుక మన మీద పడితే ఉంటుంది అనుకోకండి, కొన్న ఏండ్ల నాటి చెట్టు అలానే ఉందన్నమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, ఇవేం పువ్వో మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బాగా చెట్లు కొట్టేస్తున్నారండి. గాలి వాన, మాకు నెక్స్ట్ వచ్చేది ఎండాకాలం కదా, మొత్తంగా ఎండిపోతుంది. మళ్ళీ మొక్కలకి చెట్లకి నీళ్లు పట్టడానికి వీలవ్వదనేసి చెట్లు కొట్టేస్తున్నారనమాట. ఒక్కొక్క చెట్టు ఎంత పొడవు ఉందో కదా, అది దబేళ్ళని పడితే అదిరిపోద్దిలే, కాదండో బెదిరిపోవాల్సిందే మనం. అలా ఉంటుంది సిచ్యువేషన్స్. సరే కానీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ. ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్టయితే నా పేరు పద్మావతి. ఇంట్రడక్షన్ చాలా లేటుగా ఇస్తున్నా అనుకోకండి. ఇక్కడ చూసారా అసలు అడవిలాగా ఉంది కదా. ఫస్ట్ టైం నా వచ్చినప్పుడు ఫీలింగ్ ఏంటి తెలుసా, అసలు ఏంట్రా బాబు ఇంత ఉంది, కేరళ ఇలా ఉంటుందా అనుకున్నా. గ్రీనరీ మ్యాటరే, బట్ ఎక్కడి నుంచి ఏమొస్తుంది అన్నది కూడా మ్యాటరేనండి కేరళలో. అలా ఉంటుంది మరి కేరళతోటి అన్నట్టుగా నాకు ఫీల్ ఉండేదన్నమాట. మొత్తం అడవి చుట్టూ. అసలు ఫస్ట్ మేము ఇక్కడ కూడా లేము, ఇల్లు కూడా అది చూపిస్తాను, మా పాతిల్లు కూడా. సో ఇక్కడ ఇల్లులు హౌసెస్ అనే ఓన్ హౌసెసే ఉంటాయి. 90% ఓన్ హౌసెస్ ఉంటాయి. రెంటెడ్ అనేవి చాలా తక్కువ అనమాట. గాడ్స్ ఓన్ కంట్రీ ఎందుకు అంటారో కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్, మంచి వీడియోస్ మేము ముందుకు వచ్చేస్తాయి. సో ఒక్కొక్క ప్లేస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది కదా అడవిలాగా. ఇప్పుడు కొట్టేశారండి. నేను వచ్చిన కొత్తలో అయితే మొత్తం అడవి అనమాట, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అప్పుడు వచ్చిన కొత్తలో ఒక సిచ్యువేషన్, అసలు పాముని చూశాను నేను, బెదిరిపోయానండి. అసలు గోల్డెన్ కలర్లో ఇలా వెళ్తుంది, ఏంటిది అనుకున్నా. ఇవన్నీ కామన్ అని మావారు అన్నారు. వాళ్ళు అన్నంత ఈజీగా మనం ఉంటుందో చెప్పండి. కొత్తగా ఫస్ట్ టైం చూశాను, చాలా భయపడిపోయానండి నిజంగా. మొత్తం అడవే అనమాట. ఇప్పుడు చెట్లు కొట్టేసి మొత్తం ఖాళీ చేస్తున్నారనమాట తోటలు వేయడానికి. ఇక్కడ ఏంటంటే ఇంటి ముందు తోటలు ఉంటాయి, ఇంటి వెనకాలనే తోటలు ఉంటాయి అన్నమాట. చూడడానికి వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. మనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఎన్నో చూసినాం, ఎన్నో చంపినాం అనేసి మా వారు చెప్తున్నారు, మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను చాలా భయపడిపోయాను తెలుసా. గోల్డెన్ కలర్ అసలు. అంటే ఇక్కడ అట్టి పండ్లు కూడా ఇంట్లోనే పండించుకుంటారు అనమాట. అరటి చెట్లు, మొక్కలతోటి. పండ్లు అయితే చాలా టేస్టీ ఉంటాయండి. న్యాచురల్గా పండిస్తారనమాట. ఇక్కడ ప్రతిదీ పండుతుంది, న్యాచురల్గా పండిస్తారు కాబట్టి. కెమికల్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్గా పండిస్తారు కాబట్టి. ఇవి అయితే బక్కల చెట్లు అనమాట. ఎన్ని ఉన్నాయి చూసారా, అదే వాటర్ కొడుతుంది. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఇల్లు గురించి ఒక స్టోరీ ఉంది, చెప్తాను. నేను వచ్చిన కొత్తలో ఇక్కడ నాగుబాముని కాల్చేశారు. ఎవరు కాల్చారో తెలీదు. రాత్రి పూట అనమాట కాల్చారు. ఆ బూడిద అలానే, ఆ అచ్చు అలానే ఉంది. అటునుంచి వెళ్ళి వచ్చేటప్పుడు నేను చూడడమే, ఇటు నుంచి వచ్చేటప్పుడు నేను చూడడమే. నాకు మస్తు భయం వేసేదండి అసలు. అది చూసినప్పుడల్లా నేను భయపడిపోయేదాన్ని. కాకపోతే కొన్ని రోజులు ఉండాక తవ్వేసి ఇల్లు కట్టేశారు. కానీ పాములు వస్తూ ఉంటాయి అనేసి అంటారు. బట్ అది ఎంత నిజమో ఎంత అబద్ధమో కానీ వస్తూనే ఉంటాయి అండి. అక్కడ చాలా పాములు కనిపిస్తాయి. అమ్మో నాకు మస్తు భయం. ఇంకా బస్సును చూసారా, ఇక్కడ ఇలాంటి బస్సెసే ఉంటాయి అన్నమాట. మనలాగా ఫ్రీ బస్సెస్ అలౌ చేయలేదండి. ఇంకా అటు నుంచి ఇటు వచ్చాను. గ్రీనరీ ఎలా ఉందో చూసారు కదా. డైనోసార్ క్లబ్ అంటారనమాట. క్లబ్ అంటే ఇట్లా మీటింగ్ లాగా. అలా డైనోసార్ ఎలా ఉంది చూసారా. నేను డైనోసార్ క్లబ్ అంటే నిజంగా డైనోసార్ క్లబ్స్ అలా డిజైన్ చేస్తారు కదా, అదేమో అనుకున్నా. చూసరికి ఇది అయ్యో అనుకున్నా. ఇంక ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కూడా ఎవరిది వాళ్ళ ఇంటికాడనే ఉంటుంది అనమాట. కొబ్బరి చెట్లని పెంచుకుంటారనమాట. సో ఆ రకంగా అలా ఉంది. నేను ఇటు నుంచి చూస్తే బ్లాక్గా కనిపిస్తుంది. ఎవ్వరు లేరండి వీడియో తీసేవాళ్ళు, నన్ను నేనే తీసుకుంటున్నాను అనమాట. సో ఈ అడవిలలో కంటే ఇట్లా లోపలికి వెళ్ళి మొత్తం చెట్లే ఉంటాయి, మొత్తం గ్రీనరీ. అందులోకి లోపలికి వెళ్ళి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి పిండి పట్టించడానికి వెళ్ళేవాళ్ళం నేను, మా అత్తయ్య. ఇప్పుడు ఇల్లులు వచ్చాయి అనమాట. మా ఇంటి దగ్గర అంత ఇల్లు లేవు, చూసారు కదా. వస్తుంటే అక్కడో ఇల్లు, అక్కడో చెట్టు నాటినట్టుగా అక్కడో ఇల్లు
ఇల్లు ఉందన్నమాట. సో ఇంత పెద్ద సిటీలో ఇక్కడ వీళ్ళు సిమెంట్ అంటే ఇటుకలు తయారు చేస్తున్నారు. నేను వచ్చినప్పటి నుంచి అలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉంది, కొంచెం డెవలప్ అయింది. ఇక్కడ ఏంటంటే ఎలుకలు తెల్లగా ఉన్నాయండి. మీకు చూపిద్దాం అనుకున్నా కానీ నేను వీడియో ఆన్ చేసేలోపు కిందికి వెళ్ళి పైకి వెళ్ళిపోయింది అనమాట. 4-5 చూశాను. ఇలా లోపలికి వెళ్ళే వాళ్ళం, ఇంకా అడవి ఉండేది. ఇది ఇల్లు, ఫస్ట్ ఇల్లు చూడండి. ఈ పక్కనే మా ఇల్లు అనమాట. ఇది పెంకుటిల్లు ఉండేది. సో ఏమైందంటే ఇప్పుడు కూలగొట్టేశారు కట్టడానికి. ఆ పక్కన ఒక ఇల్లు, 3 ఇల్లులు ఉండేవి, మేమే ఉండేవాళ్ళం. ఇంకా నైట్ టైం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అటు చెట్లు ఇటు చెట్లు మీకు కనిపిస్తూ ఉండొచ్చు, మొత్తం గ్రీనరీ. మేము వచ్చిన కొత్తలో అలా ఉండేవాళ్ళం, అలానే ఉండేదన్నమాట. ఇంకా రాత్రిపూట అయితే బయటికి రావాలంటే భయం వేసేది. చుట్టూ చెట్లే కదండి, ఒక స్ట్రీట్ లైట్ కూడా లేదు. వచ్చిన కొత్తలో అలాంటి ఫీల్ నాకు ఉండేది. బట్ గ్రీనరీ మార్నింగ్ టైం అయితే చాలా బాగా ఫీల్ వచ్చేది, అంటే ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ వచ్చేదన్నమాట. ఈ గ్రీనరీ చూస్తే మైండ్ అంతా పీస్ఫుల్గా అనిపించేది. ఎక్కడ చూసినా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లాగా అలా చెట్లు ఉండేటివి అనమాట. సో ఇక్కడ నుంచి ఎలుకలు, అడవి పందులు అంటారు కదా, అడవి పందులు, అడవి జింకలు, నెమ్మలీలు అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని అయితే తోటలు నాశనం చేస్తున్నాయి అన్నట్టుగా కరెంటు పెట్టేస్తారు. దానివల్ల చాలా కూడా చనిపోతాయి. జింకలు కూడా చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా బాధ వేస్తుంది అవి చూసినప్పుడల్లా. సో ఎవరు ఆంటీ కట్టెలు కొడుతున్నారు, ఇంత అడవిలో కూడా లోపలికి వెళ్ళి కట్టెలు కొడుతున్నారు. మేమైతే ఇందులోకి వెళ్ళే వాళ్ళం కూడా. అంటే వచ్చిన కొత్తలో చాలా భయపడిపోయాను. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది, ఎలా నడుచుకొని వెళ్తున్నాను ఎటు నుంచి ఏ పాము వస్తుందనే భయం కూడా లేకుండా వెళ్ళిపోతున్నాను చూడండి. బట్ గ్రీనరీ చాలా బాగా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. మాకు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, ఆ రకంగా అంతా ఎండిపోతుంది. మళ్ళీ చూడడానికి కూడా ఒకలా ఉందన్నమాట. కానీ వచ్చిన కొత్తలో ఈ ఫీల్ కాదండి, వణికే ఫీల్ ఉండేది నాకైతే. ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది, మళ్ళీ చాలా బాగా అనిపిస్తుంది. గ్రీనరీ వల్ల కూడా మైండ్ చాలా పీస్ఫుల్గా అవుతుంది అనమాట. నాకు వాళ్ళు ఇక్కడ లేకుండే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని అనమాట. ఎక్కడికి నాకు భాష రాదు, మాట్లాడడం మలయాళం రాదు. నేను వచ్చాకే నేర్చుకున్నాను అనమాట. మాది లవ్ మ్యారేజ్. సో వచ్చాక మా వారికి వచ్చాక నేను నేర్చుకున్నాను. బట్ నాకేంటంటే వాళ్ళతో మాట్లాడడానికి వీలయ్యేది కాదు, ఏం చెప్పనీకి వీలయ్యేది కాదు. ఇల్లు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఒక్కొక్క ఇల్లు చాలా మంచిగా డిజైన్ చేసుకుంటారు. అలా ఒక్కొక్క ఇల్లు అన్నీ ఒకలానే ఉంటాయని కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లాగా ఉంటుంది. మొత్తం అంతా ఎండిపోయింది. ఎండాకాలం అన్నది మాకు స్టార్ట్ అయిపోతుంది అనమాట. కొందరైతే ఇంకా మంచి ట్రీస్ కూడా పెంచుకుంటారు ఇంట్లోనే. చిన్న చెట్టు నుంచి పెద్ద చెట్టు అయ్యే వరకు చాలా జాగ్రత్తగా చెట్లు పెంచుతారండి. ఇక్కడ కేరళ మునిగిపోతుంది ఊరికే అని ఎందుకంటారు తెలుసా? ఇల్లు ఇలా కిందికి కట్టుకుంటే ఆ నీళ్లు లోపలికి వచ్చేసి మునిగిపోదా చెప్పండి? మునిగిపోతుంది అంటే కొంచెం బేస్మెంట్ పైకి లేపి కట్టుకుంటే కాదా? ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఒక్కరోజు వీడియో చేసి ఇన్ని మాటలు అనొద్దు కదా. సరే కానీ ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే ఒక షాప్ ఉంటుంది, చూపిస్తాను. నేను వచ్చినప్పటి నుంచి ఆ షాప్ షటర్ అలానే ఉందండి, ఒక్కరోజు నేను చూడలేదు. తెల్ల పావురం చూసారా ఎంత బాగుందో. ఇంకా మునగాకు చెట్లు, ఇవి ముస్లిం వాళ్ళ ఇల్లులు అనమాట. అంటే వాళ్ళు ఒక దుబాయ్కి వెళ్తారు కదా, ఇక్కడ 90% కూడా కాదు, 97% దుబాయ్కే వెళ్తారు. అక్కడనే జాబ్స్ చేసుకుంటారు అనమాట. పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తారు. మా ఇంటి దగ్గర నుంచి నేను ఎంత దూరం నడిచానో ఆ తర్వాత షాప్ ఉంది చూసారా. ఇక్కడ చాలా డిస్టెన్స్ అనమాట, కొంచెం పల్లెటూరు లానే ఉంటుంది. బయటికి వెళ్తే సిటీ ఉంటుంది, బట్ లోపలికి వచ్చామంటే ఎక్కడికక్కడ పల్లెటూర్స్ లానే ఉంటుంది అనమాట. ఇంతకీ నేను ఎక్కడికి వచ్చాను చెప్పలేదు కదా. మా చిడతల్లికి అంగన్వాడీలో సామాన్లు ఇస్తా అంటే తీసుకోవడానికి వచ్చాను. సో తీసుకొని రిటర్న్ వెళ్తున్నా అనమాట. అప్పుడు నేను రికార్డ్ చేస్తా, చూపిస్తా మీకు అందరికీ అనేసి. ఇలా కొంచెం లోపలికి వెళ్ళామనుకో, ఇది గ్రీనరీ కదా ఇదంతా, మొత్తం ఇంకా కాలనీ టైప్ ఉంటుందన్నమాట. ఇంక ఈ పిల్లల దగ్గరికి వెళ్ళానండో, ఏం అరుస్తున్నారు అసలు వీళ్ళు పిల్లలా అనిపించింది. ఒకరిని ఇద్దరిని భరించడానికే మనం ఇంత కష్టపడతాము. అంగన్వాడీలో టీచర్స్ ఎంతసేపు అండి, పొద్దున్న 9 o'clock నుంచి 3 వరకు వాళ్ళు ఎలా భరిస్తున్నారో నాయన. ఇంకా సామాన్లు అయితే తీసుకొని ఎప్పుడు బయటపడతానా అనుకున్నా. ముగ్గురిని భరించడానికి నాకు కష్టంగా ఉంది. ఇంతమందిని వాళ్ళు ఓపిక్గా చూసుకుంటున్నారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వాళ్ళకి. మసీదు ఉంటుంది ఇక్కడనే, అంటే ఏరియాల్లోనే. ఇటు లోపలికి వెళ్తే మొత్తం కాలనీ టైప్ ఉంటుంది అనమాట. ఇందులో ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు, బట్ అక్కడ అన్ని ఓన్ హౌసెస్, రెంటెడ్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వెతుక్కొని మనం ఉండాలి.
లేదు అంటే ఓన్ హౌస్ కట్టుకునే వరకు అలా కష్టపడుతూ ఉండాలన్నమాట. సో ఇలా వస్తుంటే చెట్లకు అన్నిటికీ పూత వచ్చేసింది, మామిడికాయ పూత. అయితే ఆ ఆంటీని అడిగాను అనమాట, ఏమని, మా పాపకి ఇష్టము తెంపిస్తారా అనగానే కొద్దిసేపు ఆలోచించి సరే అనేసి తెంపించింది అనమాట. నా చిట్టి తల్లికి చాలా ఇష్టం అనమాట, కచ్చి కాయలు తింటుంది, నేను తింటాను, అలా తనకి అలవాటు అయ్యిందనమాట. సో ఆంటీని తెంపివ్వండి అని అడగంగానే తను తెంపించింది అనమాట. నాకు చాలా సంతోషం వేసింది. ఆ 2 కాయలు అందులో చిన్న పీస్ నా బుడ్డి తిన్నా చాలు మా తనిషమ్మ, నాకు చాలా సంతోషమే. తనకి ఇష్టం అనేసి తీసుకొని ఇంకా సంచి పట్టుకొని నడవలేక నడిచాను. ఎందుకంటే ఎక్కువ రోజు కాలేదు కదా డెలివరీ అయ్యి, నడవలేకపోతున్నా, అంత ఎనర్జీ లేదు. సో ఇంకా వెళ్తుంటే ఆల్రెడీ మీకు ఇదంతా చూపించేసాను కదా అనేసి తీయలేదనమాట. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటే. ఇంకా ఇక్కడ పద్ధతులు, ఇక్కడ జరిగేటివన్నీ మీతో షేర్ చేసుకుంటా. బ్లాగ్ రూపంలో ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా నేను ముందుకు తీసుకొస్తా. ఆయిల్ కూడా ఎవరికైనా కావాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి డ్రీమ్ హౌస్ కంపల్సరీ కట్టుకోవాలి. డ్రీమ్ హౌస్ వెనకాలనే మా ఇల్లు వచ్చేసింది చూసారా. ఇంకా నడిచి ఎప్పుడు 10:30కి వెళ్తే 11:30కి ఇంటికి వచ్చేసాను. అబ్బో ఇంటికి వచ్చేసరికి దిమ్మ తిరిగిపోయింది నాకైతే. నడిచి ఇంకా అలసిపోయి ఇంటికి వచ్చి పడిపోదాం అనుకున్నా, కాకపోతే కొన్ని పనులు ఉన్నాయి అనమాట. సరే కానీ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్. నా ఆయిల్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. న్యాచురల్ హోమ్ మేడ్ ఆయిల్ ప్రిపరేషన్ నేను చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. బాయ్.